నువ్వు పడిపోవడం పెద్ద విషయం కాదు. ఎప్పటికీ లేవకపోవడమే ఓటమి. ప్రపంచం నీకు చప్పట్లు కొట్టేది నువ్వు గెలిచినప్పుడు కాదు, నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి నిలబడినప్పుడు. జిమ్కి వెళ్ళి సిక్స్ ప్యాక్ చేసేద్దామని ఒక 4 రోజులు చేసేసి ఒళ్ళు నొప్పులని చెప్పేసి కూర్చుంటే పని జరగదు ఇక్కడ. వెళ్ళాలి, వెళ్తూనే ఉండాలి. నువ్వు అనుకునేది అయ్యేంత వరకు ఆగకూడదు. ఏ పనైనా అంతే. నీకు నచ్చి ఒకటి చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేయి, కానీ ఆగొద్దు. నేను కూడా నా డ్రీమ్ లైఫ్ కోసం ఏవేవో చేసేద్దామని స్టార్ట్ చేసి మధ్యలో రాంగ్ డిసిషన్స్ తీసుకొని మొత్తం నాశనం చేసుకున్నాను. మీరు ఆ తప్పు చేయకండి. జీవితం నిన్ను పరీక్షిస్తూనే ఉంటుంది బ్రదర్. ఎవరో నీకు రా ఇది తీ అని సక్సెస్ ప్యాకెట్ ఇవ్వరు. ఓడిపోవడం అవును, దెబ్బ తినడం అవును, అవమానం ఎదుర్కోవడం అవును, కానీ నువ్వు వదిలేయడం మాత్రం కాదు. ఎందుకంటే నువ్వు వదిలేస్తే ఆ క్షణం నుంచి నీ కోరిక చనిపోయినట్టే. శరీరం ఊపిరి తీసుకుంటుంది, కానీ నీ మనసు, నీ కళ అది దూరం అయిపోతుంది. నువ్వెన్నిసార్లు పడిపోయావో కౌంట్ చేయొద్దు, ఎన్నిసార్లు లేచావో అదే కౌంట్ చేయి. ప్రతి ఫెయిల్యూర్ నీకు చెబుతుంది ఇంకా బలంగా ఉండు, ఇంకా గట్టిగా ప్రయత్నించు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వుతారు, వెక్కిరిస్తారు, ఇది నీ వల్ల కాదు అంటారు. వాళ్ళని నమ్మేవనుకో, నీ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు పొరపాటు చేయొచ్చు, కానీ నువ్వు నీపై నమ్మకం కోల్పోతే అదే నీ కోరికకి చివరి రోజు. నీ కోరిక ఎంత బలంగా ఉంటే అది నెరవేరే ఛాన్సెస్ అంత గట్టిగా ఉంటాయి. ఎవరో ఏదో అన్నారు కదా అని నీకు నచ్చింది చేసుకుంటూ నీకు నచ్చింది వదిలేస్తూ బ్రతికితే నీ లైఫ్లో నువ్వు ఇంకెక్కడున్నట్టు. నువ్వు ఏ పని చేసినా అది నీకు నచ్చింది అయి ఉండాలి. ఒకవేళ అది నీకు నచ్చిన పని అయితే ఎప్పటికీ వదలకుండా అది సక్సెస్ అయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. నీ కళ, నీ లక్ష్యం అది సులభంగా దొరికేదైతే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఛాంపియన్లే అవుతారు. కానీ గుర్తుంచుకో, సింహం ఆకలితో వేటాడినప్పుడు మాత్రమే దాని దెబ్బ మృగాన్ని కూలుస్తుంది. నువ్వు కూడా నీ కళ కోసం ఆకలితో ఉండాలి. ఆకలి అంటే ఆకలిగా ఉండడం మాత్రమే కాదు, దాహం, విజయం కోసం దాహం. రాత్రులు నిద్ర మానించేది, పగళ్ళు చెమట పట్టించేది అదే నీ నిజమైన కళ. ఆ కళ నీ కళ్ళ ముందుగా ఉన్నప్పుడు వదులుకోవడం ఫూలిష్నెస్. ఎవ్వరూ నీ కోసం రారు, ఎవ్వరూ నీ కన్నీళ్ళు తొడవరు, ఎవ్వరూ నీ కోసం పోరాడరు. నువ్వే నీ హీరో అవ్వాలి. నీ శరీరంలో రక్తం వేడెక్కేంత వరకు, నీ కాళ్ళ కింద భూమి కంపించేంత వరకు, నీ ఊపిరి ఆగిపోయేంత వరకు పోరాడు. ఇతిహాసంలో పేరు మిగిలేది గెలిచిన వాళ్ళది కాదు, వదలకుండా పోరాడిన వాళ్ళదే. గెలిచావా ఓడావా ముందా విషయాన్ని పక్కన పెట్టే. నీ ప్రయత్నం నువ్వు చేసావా లేదా, నీ ప్రయత్నం గట్టిగా ఉందా లేదా అది మాత్రం ముందు చూసుకో. బద్ధకం వల్ల, భయం వల్ల, మొహమాటం వల్ల, సిగ్గు వల్ల నీకు నచ్చిన పని నువ్వు చేయకుండా వదిలేస్తే ఈ భూమి మీద మనకంటూ ఒక వాల్యూ ఉండదు. నీపై నువ్వు నమ్మకం పెట్టుకో, అంతే చాలు. ప్రపంచం వ్యతిరేకంగా ఉన్నా నువ్వు నేనే గెలుస్తాను అని చెబితే గెలుస్తావు. ఎందుకంటే నీలో ఉన్న శక్తి, ఆత్మవిశ్వాసం, పట్టుదల వీటికి ఎదురు నిలిచే శక్తి దేనికి లేదు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడొద్దు. నువ్వు ఒకవేళ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పూర్తిగా నువ్వు నమ్మాలి. నువ్వే సందేహిస్తే ఇంక నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్నే నమ్ముతారు. సో ఏదైనా అనుకుంటే నమ్మి చేయి. అది అవ్వద్దా అవదా రెండో విషయం, ముందు చేయి, స్టార్ట్ చేయి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక మాట గుర్తుపెట్టుకో, ఎప్పటికీ వదిలేయకు. జీవితం నిన్ను తన్నినా, దెబ్బ కొట్టినా, రక్తం కారించినా లేకు, లేచి పోరాడు, పోరాడుతూనే ఉండు. నీ కళ నెరవేరేంత వరకు, లేదా నీ కళ కోసం నీ ప్రయత్నం పూర్తయ్యేంత వరకు అస్సలు వదలొద్దు. గుర్తుపెట్టుకో, ఈ పోరాటం నీ కోసం, నీ కళ కోసం, నీ కుటుంబం కోసం, నీ జీవితం కోసం. వదిలిపెట్టుకు మిత్రమా, వదలొద్దు మధ్యలో.